స్త్రీల పురుషుల సామాన్య లక్షణాలు. పరమేశ్వరాదులారా, మీకిప్పుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలను వివరిస్తాను. ఈ పరిజ్ఞానం భూత భవిష్యత్ కాలాలను తెలుపుతుంది. నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు, కాషాయరంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులవుతారు. పాదాలు శంకువు ఆకారంలో నున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు, అందరాని పొందును వాంఛిస్తుంటాడు. తలవెంట్రుకలు కుంచితమై ఉండేవారికి విదేశంలో మృత్యువు వస్తుంది. ఏనుగు తొండం వంటి తొడలు రాజు రాణిలకుంటాయి. గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి. మోకాళ్లపై మాంసం ఉండకపోవడం మంచి లక్షణం. అల్పమైన చిన్నమోకాళ్ళు ప్రేమికులకుంటే విశాలంగా వికటాకారంలో దరిద్రులకుంటాయి. జానువులు మాంస పరిపూర్ణమై ఉన్నవారికి రాజ్యప్రాప్తి ఉంటుంది. పెద్ద మోకాళ్లున్న వారు దీర్ఘాయువులవుతారు. మాంసపుష్టి గలతుంటి ఎముక పక్కటెముక ప్రదేశమున్నవారు సుఖపడతారు. సింహసమానమైన ప్రక్కటెముక గలవారు రాజపురుషులవుతారు. స్త్రీలకు అదే స్థాయి దక్కవచ్చు. సింహసదృశ కటి ప్రదేశమున్నవారు పాలకులవుతారు. కోతి కటివంటి కటి గలవారు నిర్ధనులు. సమానబాహు మూలములున్నవారు అత్యధిక భోగ విలాసులవుతారు. అవి క్రిందికి ఉంటే ధనహీనులు, ఉన్నతంగా కాని విషమంగా కాని ఉంటే కుటిలురు కాగలరు. చేప కడుపువారు మిక్కిలి ధనవంతులుగా ఉంటారు. విశాలమైన సుశోభితమైన బొడ్డు గలవారు సుఖజీవనులు కాగా, లోతెక్కువున్న నాభి గలవారు కష్టాలనుభవిస్తారు. త్రివసుల మధ్య భాగంలో క్రిందికి వంగియున్న బొడ్డుగలవారు శూలరోగగ్రస్తులవుతారు. ఎడమవైపు వంగిన నాభి శక్తి సంపన్నులకు, కుడివైపు వంగిన బొడ్డ మేధావులకు ఉంటుంది. బొడ్డు ఒకవైపు విశాలంగా ఉన్నవారు చిరంజీవులు, ఎత్తుగా నున్నవారు ఐశ్వర్యవంతులు, అధోముఖంగా ఉన్నవారు గోధన సంపన్నులు, పద్మకర్ణిక సదృశనాభి గలవారు రాజత్వాధికారాలను పొందువారు కాగలరు. ఉదరభాగంలో నొక సన్నని మడత, వళి, బలి గలవారు శతాయువులు, రెండున్నవారు మహాభోగులు, త్రివలియుక్తులు, మహారాజా ఆచార్యపదాధికారులు, వక్రవసులవారు ఒక గమ్యం లేకుండా జీవించేవారు కాగలరు. పక్కలు ఉదరపాశ్వాలు పుష్టిగా మాంసయుక్తములే ఉండుట రాజలక్షణము. కడుపుపై ఉండే రోమాలు మృదువుగా కోమలంగా సమదురంలోనుండుట రాజలక్షణం. వీటికి విపరీతంగా దట్టంగా గరుకుగా విషమంగా రోమాలున్నవారు దూతకర్ములు, నిర్ధనులు, సుఖరహితులు కాగలరు. గూళ్లలో భుజసంధుల్లో విషమత, ఎముకల కలయిక గలవాడు లేని వాడొతాడు. అంటే నిర్ధనుడవుతాడు. అవే సంధులున్నతంగా ఉంటే భోగి, నిమ్నంగా ఉంటే దరిద్రులు అవుతారు. స్థూలంగా ఉంటే ధనికులవుతారు. పలక వలెనుండు కంఠమున్నవారు నిర్ధనులు, ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ ఉండే కంఠం గలవారు సుఖజీవనులు కాగలరు. మహిష సదృశ గ్రీవులు వీరులు, లేడి వంటి మెడగలవారు శాస్త్ర పారంగతులు అవుతారు. శంఖసమాన కంఠమున్నవారు రాజులు, రాణులు, పొడవు మెడవారు సుఖులు, భోజన ప్రియులు అవుతారు. రోమరహితంగా నున్నగా ఉండే పిరుదులు శుభలక్షణం. మరోలా ఉంటే శుభలక్షణం. పుష్టిగా, తిన్నగా, విశాలంగా, బలంగా, వృత్తాకారంలో, పూర్తిగా చాచితే మోకాళ్లందే టంత పొడవుగా భుజాలున్నవారు రాజులో తత్సమానులో అవుతారు. చిన్న భుజాలు నిర్ధనులకుంటాయి. ఏనుగు తొండం వలెనున్న భుజాలు శుభలక్షణం. భవనంలో వాయు ప్రదేశం కోసమేర్పాటు చేసిన ద్వారాల ఆకారంలో ఉండే వేళ్లు శుభలక్షణం. చిన్నవేళ్లు మేధావులకుంటాయి. బల్లపరుపుగా ఉండే వేళ్లు భృత్య లక్షణం. పెద్దవిగా ఉండే వేళ్లు నిర్ధన లక్షణం. కృశించిన వేళ్లు కలవాడు వినయసంపన్నుడై ఉంటాడు. కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం. పులి పంజాలాంటి చేతులు బలీయ లక్షణం. అరచేతి భాగాలు అణగిపోయినట్లుండేవారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా, బలంగా, సుగంధయుక్తగా ఉండడం రాజలక్షణం. ముక్కలుగా భాగాలు కలిపినట్లుగా శబ్దం చేస్తూ ఉండే మణికట్టు గలవారు నిర్ధనులు, నీచ ప్రవృత్తి గలవారు కాగలరు. గోళాకారంలో లోతుగానున్న అరచేతులు ధనవంతులకుంటాయి. ఉన్నత కరతలమున్నవారు దాతలు, విషమ భాగాలున్నవారు కఠోర మనస్కులు కాగలరు.
లక్క రసం రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్నవారిలో వ్యభిచరించే లక్షణముంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్ధనులవుతారు. ఊక పొట్టు రంగులో గోళ్లున్నవారు నపుంసకులవుతారు. కుటిలంగానూ బద్దలుగానూ గోళ్లున్నవారు ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్లున్నవారు తర్యం చేస్తారు. రాగివనంలో రక్తం కనిపిస్తూ ఉండే గోళ్లున్నవారు రాజులు కాగలరు. బొటనవ్రేలిలో యవచిహ్నము అత్యధిక ధనప్రాప్తి గల వారికుంటుంది, వైభవం కూడా ఉంటుంది. అంగుష్ఠ మూలభాగంలో యవచిహ్నమున్న వారికి అధిక పుత్రసంతానం ప్రాప్తిస్తుంది. వేళ్లలోని పర్వాలు పొడవుగా నున్నవారు పుత్రపౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరళాంగడులు దారిద్ర్య సూచకములు. సఘనాంగడులున్నవారు ధన సంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన 3 రేఖలు కరతల భాగాన్ని దాటుకుని పోయి వేళదాకా వెళితే చాలా మంచిది. అది చక్రవర్తి లక్షణము. అరచేతిలో 2 మనరేఖలున్నవారు యజ్ఞకర్తలు, దాతలు అవుతారు. వజ్రాకారముంటే ధనవంతులు, చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులు కాగలరు. మహారాజులు అరచేతుల్లో పరమశుభకరములైన శంఖ, ఛత్ర, శిబిక, గజ, పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృణాళ చిహ్నాలు. అతులనీయ ఐశ్వర్యం గల మహారాజుల కరతలంపై ఉంటాయి. అరచేతిలో త్రాటిగుర్తున్న వారికి గోధనం మెండుగా ఉంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలో నున్నవారు కూడా రాజులవుతారు. చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు. ఈ వేదికాకారమున్నవారు అగ్నిహోత్రి అనే పదానికర్హలవుతారు. నూయి, దేవకుల్యం, త్రికోణం ఉన్నవారు ధార్మికులు. అంగుష్ఠములలో దళసరి రేఖలున్నవారికి కొడుకులు, పలచటి గీతలున్నవారికి కూతుళ్ళు ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలల్లో మొదలే చూపుడు వేలి మూలందాకా పయనించే రేఖ గలవారు 100 ఏళ్లు జీవిస్తారు. కాని ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే చెట్టు మీది నుండి క్రిందపడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగా నున్న మానవులు దరిద్రులవుతారు. చిబుకం కృశించిపోయినట్లుండుట ధనహైన్యానికి, మాంస పుష్టితో నుండుట సంపన్నతకి సూచనలు. స్నిగ్ధంగా, దిట్టంగా సమాన భాగాలలో ఉండే సుందర, తీక్ష్ణదంతాలు శుభప్రదం. రక్తవనంలో సమతలంగా, నున్నగా, పొడుగ్గా ఉండే నాలుక మంచి లక్షణం. ధనికుల ముఖాలు కొంచెం కోలగాను, నిర్ధనుల వదనాలు పొడవుగాను, రాజుల ముఖాలు సౌమ్యంగా, బలంగా, నున్నగా, మలరహితంగానూ ఉంటాయి. పాపకర్ముని మొగము భయాక్రాంతంగానూ, ధూర్తుని వదనం నలుపదకలుగానూ ఉంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులకు, చిన్న ముఖాలు పీనాసులకు ఉంటాయి. భోగుల ముఖాలు సుందరంగానూ, కాంతివంతంగానూ, కోమలంగానూ, మీసాలతోనూ ఉంటాయి. చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా, ముడుచుకున్నట్లుండి, ఏయని మీసాలతో ఎర్రని గెడ్డంతో ఉంటుంది. స్త్రీ ముఖంలో గెడ్డం, మీసాలు ఉండవు. చిన్న చెవులు, ఎర్రని, పెద్ద వెంట్రుకలు గలవారు పాపకర్మం చేస్తూ మూతి చెందుతారు. శంకువు ఆకారంలో చెవులున్నవారు రాజులవుతారు గాని చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్రమరణముంటుంది. పెద్ద చెవులవారు ధనికులవుతారు. గండస్థలం క్రిందికున్నవారు భోగులవుతారు. పూర్ణంగా, సుందరంగా నున్నవారు మంత్రులవుతారు. సుందరమైన నాసిక గలవారు సుఖజీవనులవుతారు. శుష్కించినట్లున్న ముక్కు గలవారు దీర్ఘాయువులవుతారు. ముక్కు చివరి భాగం భిన్నంగా ఉండి, నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి, ఎవరికీ అందని వారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్య సంపన్నులు. కుంచించుకుపోయిన నాసిక గలవారు దొంగలు కాగలరు. చప్పిడిగా అణగిపోయి ఉన్న ముక్కు అకాల మృత్యు సూచకము. కుడివైపు కాస్త వంగియున్న ముక్కు క్రూరత్వానికి చిహ్నము. చిన్న చిన్న గోళాలతో సాపుగా, సొంపుగా ఉండే నాసిక చక్రవర్తికుంటుంది. వక్ర ఉపాంత భాగాలతో నుండి పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకుంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకి, మధు పింగళవణంలో నేత్రాలు దురాత్ములకి ఉంటాయి. ఎండ్రకాయ కనుల వంటి కనులున్నవాడు క్రూర కర్ముడౌ లౌ తారు. ఆకుపచ్చటి కనులున్నవారు పాపకర్మలంటే ఇష్టపడతారు. ఏనుగు కన్నులున్నవారు శనలను నడుపగలరు.
గంభీర నేత్రాలు రాజలక్షణం. స్థూలనేత్రాల వారు మంత్రులవుతారు. నీలికమలముల వంటి నయనాలున్నవారు విద్వాంసులు, నల్లకనులవారు సౌభాగ్యశాలులు అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములు, ఎప్పుడూ దినభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులు కాగలరు. సుందర విశాల నేత్రాలున్నవారు రకరకాల సుఖాలననుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్లు అల్పాయుష్కులవుతారు. విశాలంగా ఉండి పైకి లేచే కనులున్నవారు సుఖపడతారు. కనుబొమ్మలు విషమంగా ఉండే వారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా, ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా వంపు తిరిగియున్న కనుబొమ్మలు గలవారు గొప్ప ధనికులే మహాభోగములనుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లున్న ఖాళీ గల కనుబొమ్మలు నిర్ధనులకు, బాగా వంగియున్న కనుబొమ్మలు అందని వారి పొందునందగలిగే వారికి ఉంటాయి. అయితే వీరికి పుత్ర సంతానముండదు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ ఉంటే ఆచార్య పీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణము. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో స్వస్తిక ముద్రతో ఎత్తైన, సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. కిందికి లోనికి వంగిన నుదురున్నవారు చెరసాల పాలవుతారు. ఎవరైనా నవ్వినప్పుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్ఠులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకుని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటిమాటికి అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ. నూరేళ్లాయుర్దాయం గలవారి మస్తకంపై 3 రేఖలుంటాయి. 4 రేఖలు రాజలక్షణం. ఆయుర్దాయం 95. రేఖారహితమైన లలాటం ఉన్నవారు 90 ఏళ్లు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్నవారిలో వ్యభచరించే వారెక్కువ. నుదుటిపై ఉండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే ఆ విధమైన రేఖలున్నవారు 80 ఏళ్లు బ్రతుకుతారు. 5, 6 లేదా 7 రేఖలున్నవారు 50 ఏళ్లే జీవిస్తారు. 7 కన్నా నెక్కువ గీతలున్నవారిలో 40 సంవత్సరాలు బతికేవారే ఎక్కువ. బల్లపరుపుగా, అణగినట్లుగా తల ఉండేవారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తల గలవారికి పాపం వైపే మనసు వెడుతుంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తలవెండ్రుకే మొలవడం మంచిది. తద్విపరీతం ధనక్షేకరం. అతిశయరుక్షత అనగా మొరటుదనం ఏ అంగంలోనూ మంచిది కాదు. మరీ పేలవంగా, రక్తమాంసరహితంగా ఉండే అంగాలన్నీ అశుభ సూచకాలే. మానవ శరీరంలో 3 అంగాలు విశాలంగా, మరో 3 గంభీరంగా, ఒక 5 పొడవుగా చిన్నగా, 6 ఎత్తుగా, 4 పొట్టిగా, మరొక 7 రక్తవర్ణంలో ఉండడం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు. నాభి, స్వరం, స్వభావం ఈ 3 గంభీరంగా ఉండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా ఉండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల దీర్ఘంగా ఎత్తుగా ఉండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగా ఉండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు ఈ 7 రక్తవర్ణంలో ఉండాలి. దంతాలు, వేళ్లు, పర్వాలు, గోళ్ళు, కేశాలు ఈ 5 పొడవుగా ఉండాలి. అలాగే స్తనాల మధ్య భాగము, 2 భుజాలు, దంతాలు, నేత్రాలు, నాసిక దీర్ఘంగా ఉండడం కూడా శుభలక్షణాలే. స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడి ఈ శాస్త్రం సముద్రునిచే కొంత వ్రాయబడి మరింత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడిది కాబట్టి ఆయన పేరిటనే సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధిగాంచింది. అయితే దీనిని ప్రారంభించినవారు మాత్రం శివపుత్రుడైన కార్తికేయుడు. ఈ మహావిషయం భవిష్య పురాణంలో వివరంగా చెప్పబడింది. విధంగా తెలిపాడని విష్ణుభగవానుడు సూతమహర్షి ప్రవచింపసాగారు. 2 పాదాలు నున్నగా, సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ ఉండే గోళ్లతో, చిక్కని వేళ్లతో, ఉన్నత అగ్రభాగాలతో నుండుట మహారాజ్ఞ లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్లాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు. గూఢమైన చీలమండలు, పద్మపత్ర సమానాలైన అరికాళ్ళు శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్ళు శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామే రాణి అవుతుంది.
రోమరహిత సుందరశిరావిహీన కోలజంఘలున్న స్త్రీ శుభలక్షణం. విస్తీర్ణ పుష్టియుక్త గంభీర విశాల దక్షిణావర్త నాభి మధ్యభాగంలో త్రివళులు ఉత్తమనారీ లక్షణాలు. రోమరహితంగా విశాలంగా నిండుగా పుష్టిగా చిక్కగా ఒకదానికొకటి సర్వసమానంగా గట్టిగా ఉండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీకుంటాయి. గ్రీవం రోమరహితంగా ఓష్టం అధరం అరుణకాంతులమయంగా ముఖం గుండ్రంగా పుష్టిగా దంతాలు కుంద పుష్పసమంగా గొంతు కోయిల గొంతులా ముఖం దాక్షిణ్యభావయుక్తంగా కన్నులు కరుణ రసాన్ని చిప్పిలుతూ ఉండే స్త్రీ సర్వజన పూజిత కాగలదు. ఇతరుల సుఖాన్ని గురించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులు వేధింపులు ఎలా చేయాలో కనీసం తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు. నీలికమలాల వలె కళ్ళు బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమ్మలు అర్ధచంద్రాకారంలో నుదురు గల స్త్రీకి సర్వసంపదలు ముంగిట్లో వచ్చి వాలతాయి. సుందరంగా సరిసమానంగా పుష్టిగా ఉండే చెవులు శుభలక్షణాలు. దట్టంగా ఉండే కనుబొమ్మలు ఎండినట్లుండే చెవులు శుభలక్షణాలు కావు. నున్నగా మృదువుగా మెత్తగా నల్లగా ఉంగరాలు తిరిగే జుట్టు ప్రశస్త లక్షణం. అరచేతిలో గాని అరికాలిలో గాని అశ్వ హస్తి శ్రీ వృక్ష యూప బాణయవ తామర ధ్వజ చామర హార పర్వత కుండల వేది శంఖ చక్ర పద్మ స్వస్తిక రథ అంకుశాది గుర్తులలో కొన్ని ఉన్న స్త్రీలు రాజపత్నులవుతారు. సాముద్రిక శాస్త్రంలో సంభోగ శృంగారానికి సంబంధించిన అంగాల పరిమాణ స్వరూపాదుల లక్షణాలు స్వేదాది ద్రవాల వాసనల ద్వారా నిర్ధారింపబడే శుభాశుభాది లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. వీటిని ఇవ్వడం వలన అపార్థాలెక్కువవుతాయనే భయం వల్ల ఈ గ్రంథంలో నివ్వబడుటలేదు. అధ్యాయము 65